ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒకవేళ ఆయన ఏమైనా అధికారంలో నుంచి రిటైర్డ్ అవ్వాలి అనుకుంటే నారా లోకేష్ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ సీఎం కానివ్వరు. పవన్ కళ్యాణ్ పల్లకి మోసే వ్యక్తిగానే ఉండిపోవాలి తప్ప ఆయన సీఎం అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్. ఇప్పుడు ఈ రోజు నారా లోకేష్ జై అన్నాడు కానీ 70mm మీద సినిమా చూపించగలడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఆ తెలివితేటలు ఉన్నాయి. నాలెడ్జి సబ్జెక్టు లేదు కానీ ఈ పరికమాల తెలివితేటలు అయితే నారా లోకేష్ కి బాగున్నాయి. కాబట్టి నేను అనుకుంటాం నా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అవ్వాలన్నా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా రిప్లేస్ అవ్వాలన్నా తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్ గా భూస్థాపితం అవ్వాల్సిందే. సో తెలుగుదేశం పార్టీకి బొటా మెజారిటీ వచ్చినా ఏ ఒక్క రోజైనా గవర్నర్ ని ప్రయోగించి ఆయన 17A మీద పర్మిషన్ ఇప్పించి లోపలేపించేసి ఆటోమేటిక్ గా తెలుగుదేశం పార్టీని రిప్లేస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని బ్రతకనివ్వదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలోకి రావాలి. ఒకవేళ రేపొద్దున ఏమైనా జగన్మోహన్ రెడ్డి గెలిచినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకు 25-50 ఎమ్మెల్యేలు వస్తే ఆ ఎమ్మెల్యేలను తీసుకొని తెలుగుదేశంలో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేనని మెర్జ్ చేసుకొని ప్రయత్నం చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేయని. తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ చేసింది అంటే భారతీయ జనతా పార్టీకి ఎంట్రన్స్ లేదు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి అవకాశం ఉంది.